మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమకే మంత్రి పదవులు కావాలని పట్టుబడుతుండగా తాజాగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానులు ఏకంగా లేఖని విడుదల చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఇతర రెడ్డి సామాజిక వర్గాల నేతలను హెచ్చరిస్తూ లేఖ రాశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానులు రాసిన లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి పదవి ఇవ్వకపోతే ఖబర్దార్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాకిటి శ్రీహరి మంత్రి పదవిని రేవంత్ అడ్డుకుంటున్నాడని లేఖలో ఆరోపించారు. ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వకపోతే మా తడాఖా చూపిస్తామని ముదిరాజ్ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. అఖిల, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానుల హెచ్చరిక మక్తల్లో కలకలం రేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక సంచలనంగా మారింది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే. ఆయన రాష్ట్రంలోనే ముదిరా సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఆయన మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానము మంత్రి పదవులు ఇవ్వడంలో వాయిదా వేస్తూ వస్తుంది. అయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అటు రెడ్డి మంత్రులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఒక లేఖను రాశారు. ఇప్పుడు ఈ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది. ముదిరా సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెడ్డి మంత్రులు అడ్డుకుంటున్నారని దాంట్లో ప్రధానంగా ఆరోపించారు. ఈ రెడ్డి మంత్రులు తమ రాజకీయాన్ని మంత్రి పదవి రాకుండా చేస్తే వాళ్ళ తడాకా చూపిస్తామని చెప్పి ఆ లేఖలో సారాంశం ఉంది. దాంతో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి టికెట్ కోసం ఎమ్మెల్యే ఎన్నికల్లో గత ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ కోసం 10 కోట్లు, దాంతో పాటు ఢిల్లీ పర్యటనలో మంత్రి పదవి ఖాయం చేసుకుని దాదాపు 50 నుంచి 100 కోట్ల రూపాయలు అధిష్టానానికి ముట్టజెప్పి మంత్రి పదవిని ఖాయం చేసుకొని వచ్చారని చెప్పి కూడా ఆ లేఖల్లో సంచలనమైనటువంటి ఆరోపణలు, డబ్బులు ఇచ్చినట్లు కూడా దాంట్లో ప్రస్తావించారు. అయితే ఈ లేఖ ఇప్పుడు రెడ్డి మంత్రులకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా దాంట్లో ఉంది. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఆ లేఖ సారాంశం ఉంది. దాంట్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా పటాన్ చెరుకు సంబంధించినటువంటి నీలం మధు ముదిరాజుకు సంబంధించి ఆయనతో 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని, గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటే తమ తడాకా చూపిస్తామని చెప్పి ఇటు ముదిరాజు వర్గీయులు కావచ్చు, ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానులు హెచ్చరిక లేఖ రాశారు. దాంట్లో ప్రధానంగా ఈ ఆరోపణలు చేస్తూ ఈ లేఖలో ఉంది. అయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మీద ఇటువంటి లేఖ కొత్త కాదు. గతంలో కూడా అయితే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి ఉన్నవాళ్ళు ఆయన అవినీతి ఆరోపణల మీద కూడా శ్రీహరి మీద లేఖలు రాసే అప్పుడు కూడా ఆ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. మరోవైపు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా రెడ్డి రాజకీయం మీద, రెడ్డిలకు వచ్చినటువంటి పదవుల మీద కూడా ఆయన ఒకసారి వాట్సాప్ లో కూడా ఆ రెడ్డి రాజకీయంపై ఉన్నటువంటి టెక్స్ట్ ను షేర్ చేశారు. రైట్, థ్యాంక్ యూ.